సరళ డివోషనల్ వర్డ్కు స్వాగతం. ఈరోజు మనం శ్రీ లలిత సహస్రనామ స్తోత్రంలో శ్లోకం 29 అందులోని 2 నామాల యొక్క భావాలు తెలుసుకుందాం. 29వ శ్లోకము. భండపుత్ర వధోద్యుక్త బాలా విక్రమనందిత మంత్రిణ్యంబా విరచిత విషంగ వధతోషిత. ఈ శ్లోకంలో మొదటి నామము భండపుత్ర వధోద్యుక్త బాలా విక్రమనందిత. ఇది అమ్మవారి 74వ నామము. ఇది 16 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు భండపుత్ర వధోద్యుక్త బాలా విక్రమనందితాయై నమః అని చెప్పాలి. భండపుత్ర అంటే భండాసురుని పుత్రులను, వధ ప్లస్ ఉద్యుక్త అంటే సంవరించుటకు సంసిద్ధురాలైన, బాల అంటే బాలాదేవి యొక్క, విక్రమ అంటే విక్రమమునకు, నందిత సంతసించినది. బాలా త్రిపుర సుందరియే బాలాదేవి. అమ్మవారి అంశయే ఈ బాలాదేవి. అమ్మవారి అనుజ్ఞతో ఈ బాలాదేవి భండపుత్రులను వారి సైన్యంతో సహా అందరినీ సంహరించింది. భండపుత్రులు 30 మంది ఉంటారు. వీళ్ళు మనలో భ్రమలను కలగజేసేవాళ్ళు. ఈ భ్రమలకు లోనై మనము వంచింపబడతాము. ఈ బాలాదేవిని ఉపాసన చేస్తే అన్ని కోరికలు తీరుతాయి. ఈ బాలాదేవి వయస్సు 9 సంవత్సరములు. అందుకే బాలామంత్రంలో కూడా 9 బీజాక్షరాలు ఉంటాయి. ఈ మంత్రాన్ని ఈ క్రింది విధంగా ఐం క్లీం సౌం, సౌం క్లీం ఐం, ఐం క్లీం సౌం, శ్రీ బాలాయై నమః లేదా శ్రీ బాలా త్రిపుర సుందరై నమః అని జపించాలి. ఈ మంత్రంలోని ప్రధాన బీజాక్షరాలు ఐం క్లీం సౌం. ఐం అనేది వాగ్భవ బీజము. ఇది సరస్వతి అనుగ్రహ ప్రాప్తిని చేకూర్చే బీజాక్షరము. క్లీం అనేది కామకళా బీజము. ఆకర్షణకు, సర్వకళలకు, లక్ష్య సిద్ధికి సంబంధించినది. సౌం అంటే మంగళప్రదమైన మోక్షానికి సంబంధించినది. అందుకని ఈ బాలామంత్ర సర్వాభీష్టప్రదమైన మంత్రంగా చెబుతారు. బాలా ఉపాసన ఉన్నవారి ఇళ్లలో వాళ్ళ ఆడపిల్లల మధ్య బాలాదేవి తిరుగుతూ ఉంటుంది. ఈ నామానికి ఈ విధమైన అర్థాలు చెప్పుకోవచ్చును. భండపుత్రులను వధించడానికి ఉద్యుక్తురాలయ్యే బాలాదేవి విక్రమానికి సంతసించినది. 2. మనలో భ్రమలను పుట్టించి మనలను వంచించే ఆసురీ శక్తులను నిర్మూలించి మనలను కాపాడే బాలా త్రిపుర సుందరీ విక్రమానికి సంతసించు జగన్మాత. ఈ శ్లోకంలోని 2వది మరియు చివరి నామం మంత్రిణ్యంబా విరచిత విషంగ వధతోషిత. ఇది అమ్మవారి 75వ నామము. ఇది 16 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు మంత్రిణ్యంబా విరచిత విషంగ వధతోషితాయై నమః అని చెప్పాలి. మంత్రిణ్యంబ అంటే మంత్రిణీదేవి చేత, విరచిత అంటే చేయబడిన, విషంగవధ అంటే విషంగవధను విని, తోషిత అంటే సంతసించినది. సంగం అంటే రాగం, విషంగం అంటే వికటించిన రాగం. విషంగుడు, విశుక్రుడు ఈ ఇద్దరు భండాసురుని సోదరులు. విషంగుడు మనలో విషయలంపటత్వాన్ని రెచ్చగొట్టేవాడు. ఈ విషంగుణ్ణి తన మంత్రిని అయిన శ్యామలాదేవి వధించడం చూసి అమ్మవారు సంతోషించింది. ఈ నామానికి ఈ విధమైన అర్థాలు చెప్పుకోవచ్చు. మంత్రిని అయిన శ్యామలాదేవి చేత జరిగిన విషంగుని వధకు సంతోషించినది. మనలో వికృత భావాలను రెచ్చగొట్టి ఆసురీ గుణ సంకేతుడైన విషంగుణ్ణి వధించే మంత్రిని అయిన శ్యామలాదేవిని చూసి సంతోషించినది.